సో ఈరోజు సండే కదా, ఒకసారి నీలోఫర్ చూద్దాము, నీలోఫర్లోకి చాయ్ ఎట్లుంటుందో అని నీలోఫర్ వచ్చామండి. సో ఇది బయట అనమాట, ఎంట్రీ బయట. సో ఇక్కడ సీటింగ్ అయితే ఉంది, ఒకేసారి ఒక 200 మెంబర్స్ అయితే కూర్చోచ్చు అనమాట. అంబియన్స్ అయితే చాలా బాగుంది, గార్డెనింగ్ చేశారు చూస్తున్నారు కదా. సోఫాస్, చైర్స్ 2 మెంబర్స్కి 4 మెంబర్స్కి అట్లా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం చూడండి. ఎంట్రీలో ఇది జస్ట్ బేకరీ టైప్ ఉందండి, చాయ్ కాకుండా పఫ్స్ ఇంకా పోహా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఉన్నాయి. నాట్ లైక్ ఇడ్లీ దోశ, వేరే బేకరీ ఐటమ్స్లా ఉన్నాయి. అంబియన్స్ అయితే ఇట్లా ఉంది. కౌంటర్కి ముందే ఒక 50 to 60 మెంబర్స్ కూర్చోవచ్చు. ఇట్లుంది చూడండి. పైన ఫస్ట్ ఫ్లోర్లో డైనింగ్ ఉంది. ఇదంతా ఫాల్ సీలింగ్ లైట్స్ వేసి ఇట్లా సోఫాస్తో చేశారు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో. సో మనం రైట్ సైడ్ నుంచి చూసుకుంటే ఇక్కడ చూసారు కదా మీరు, శాండ్విచెస్, బర్గర్స్, ఇంకా సాఫ్ట్ డ్రింక్స్, ఇంకా పోహా లాంటివి ఉన్నాయి రైట్ సైడ్లో. ఇట్లా మళ్ళీ అట్లా వస్తుంటే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ చీజ్ పఫ్స్, వెజ్ పఫ్స్, కుకీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఆర్డర్ ఇచ్చేసి వెయిట్ చేస్తున్నాము చాయ్ 2 పఫ్ కోసం. వచ్చాయి చూడండి. సో సిప్ చేసి చూసాను నేనైతే. టీ అయితే యావరేజ్ అనిపించింది, 150 బొక్క 50 పెట్టచ్చు మనమైతే. నెక్స్ట్ స్టోర్ చూస్తే ఇక్కడ ఉస్మానియా బిస్కెట్స్, టీ పొడి, ఇంకా వాళ్ళ ఓన్ బ్రాండ్ కేక్స్ ఉన్నాయి. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, రేట్ అయితే బయట కొనుక్కొచ్చుకొని లైట్ తీసుకున్నాం. పేస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ అంతా మీరు చూసుకున్నట్టు, పేస్ట్రీస్, కేక్స్, ఇంకా కోన్ ఐస్ క్రీమ్, ఇంకా కప్ ఐస్ క్రీమ్, జస్ట్ లైక్ మల్టీప్లెక్స్లో ఉన్నట్టున్నాయి. సరే కదా అనేసి ఇంకా చూసేసి రిటర్న్ వస్తున్నాము. రిటర్న్ వస్తుంటే దారిలో వినాయకుడు కనబడ్డాడు. గణేష్ చవితి వస్తుంది కదా, పెట్టడానికి తీసుకెళ్తారు. మళ్ళీ ఆకలైంది మాకు. సరే కదా అని ప్యారడైజ్ దగ్గర అయినాం. నేను వెజిటేరియన్ కదా, నేనైతే దాల్ కిచడీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయింది దాల్ కిచడీది. వెజిటేరియన్స్కి బెస్ట్ చాయిస్ అది. సో మళ్ళీ ఇంకా వాడిని, మా ఫ్రెండ్ని ఇంటి దగ్గర దించేసి వస్తుంటే రిటర్న్లో మట్టి విగ్రహాలు కనబడ్డాయి మా ఇంటికి వెళ్ళే దారిలో. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.